బాలకోటి గారు మీరేమంటారు? ఈరోజు రాజధాని అవసరాలు, లేదంటే అమరావతి నిర్మాణము, లేదంటే ప్రత్యేక హోదా అవుతుందో రేపు, లేదంటే ఇంకేం సమస్యలు అవుతాయో, 5 ఏళ్ల నుంచి మీరంతా మొత్తుకుంటున్న రాజధాని లేకపోవడం మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమస్యలు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ 3 పార్టీలు కలవడం వల్ల రాజధాని వస్తుందా, లేదంటే ప్రత్యేక హోదా వస్తుందా, ఏం జరుగుతుందంటారు? కలుస్తాయంటారా? కలవడం మంచిదా, లేదంటే అసలు ఇప్పుడు బీజేపీ రావడం వల్ల ఏ పార్టీకైనా మైనసా? లక్ష్మి గారు ధన్యవాదాలు. మీకు, రామకృష్ణ గారికి, జేకర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు. సజ్జల తిన్న కోడి సజ్జలను విసర్జిస్తుంది, తెలుసా? సజ్జలు కనుక కోళ్ళు తింటే మళ్ళీ యాస్టీస్గా సజ్జలే వచ్చేస్తాయి. సజ్జలు అంటే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఇక్కడ సజ్జలే. మళ్ళీ ఇప్పుడు జేకర్ గారు హర్ట్ అవుతారు. సజ్జలు అంటే సజ్జలు, రాగులు, సజ్జలు, అలా అవే బయటకు వస్తాయి. రాజకీయాలు అలా ఉండవు. రాజకీయాలు కానీ, ఎన్నికలు కానీ, ఎన్నికల్లో పొత్తులు కానీ అలా ఉండవు. కాలానుగుణంగా ఉంటుంది. ఇది మనం చెప్పేది కాదు, భారతీయ రాజకీయ చరిత్ర. మీరు ఆధునిక భారతదేశ చరిత్ర చూసినా, ప్రాచీన భారతదేశ చరిత్ర చూసినా, రాజుల చరిత్ర చూసినా, ఒక రాజు మీద యుద్ధం చేయటానికి 4 రాజులు కలుస్తారు. ఇప్పుడు కొత్తదేం కాదు. కేంద్రాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలిస్తుంది, ఒక బీజేపీనే కాదు. యూపీఏ 1, 2 పరిపాలించింది. రేపు ఆంధ్రప్రదేశ్లో 60 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అందులో భాగంగా 2 రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆల్రెడీ పొత్తు పెట్టేసుకున్నాయి, జనసేన, తెలుగుదేశం పార్టీ. జనసేనకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తుంది. ఆ భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులోకి వస్తుందా లేదనేది మనకైతే తెలియదు స్పష్టంగా. పురంధేశ్వర్ గారు ఈరోజు కూడా చెప్పారు, కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు మా నిర్ణయం ఉంటుంది అని. అది జాతీయ పార్టీ కాబట్టి పొత్తు పెట్టుకుంటే తప్పు అని చెప్పేసి అని వైసీపీ పార్టీ చూస్తుంది. చెన్నై సూర్య గారు అని చెప్పేసి అని ఒక రచయితడు తెలుసు కదా, ఆయన 2 కథలు రాస్తాడు. ఒకటి మిత్రభేదం, 2 మిత్ర లాభం. అంటే మిత్రులు విడిపోతే ఎలా ఉంటారు, మిత్రులు కలిసి ఉంటే ఎలా ఉంటారు. 4 ఆవులు, 1 పులి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పులి. జనసేన కానీ, టీడీపీ కానీ, వామపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఆవులు. పులిని వేటాడంటే ఆవులు కలవటం అనేది ధర్మం. అది ధర్మం. పులి ఏమనుకుంటుందంటే మీరు ఒక్కొక్కరు రండి అని ఉంటుంది. నల్లా ఓ పక్కన కూడా అదే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా వస్తారని. ఆయన సింహం కాబట్టే. ఇప్పుడు ఇవి సాధు జంతువులు, మా సింహాలు అక్కర్లేదుగా ప్రజలకి. జనం మీద పడే సింహాలతో పని ఏముంటుంది? సింహాలంటే వేటాడాలి, ఆవులు వేటాడతాయి. కలిసి వీళ్ళు వెళ్తున్నారు. దీనికి పెద్ద చర్చ ఉంటుంది. ఇప్పుడు రాజకీయం కోసం మాట్లాడటమే తప్ప, ఒకవేళ వైసీపీ పార్టీ మంచి చేసిందనుకోండి, ప్రజలకు మేలు చేసిందనుకోండి, ఆయన గారు అన్నట్టుగా, ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా 124 సార్లు బటన్ నొక్కాడు అనుకోండి, ప్రజలు ఆశీర్వదించారనుకోండి, ఆయనకే పట్టం కడతారు. లేదు, బాలకోట చెప్పినట్టు ఒక డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, డాక్టర్ అచ్చెన్నో, ఒక వజీరానో, అబ్దుల్ సలామో, లేదా అమరావతితో, పోలవరమో, దుంపనాశనమో, దుర్మార్గమో, ధాష్టికమో, ఆంధ్ర రాష్ట్రంలో పరిగణనని చట్టాలు లేవు, న్యాయస్థానాలు లేవు, కోర్టులు లేవు అని కనుక భావించారనుకునే ప్రజలు మరచేసి వైసీపీని పక్కన పెడతారు. ఇదే జరుగుతుంది రేపొద్దున. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఏదైనా మేమనేది ఏంటంటే, పొత్తు ప్రజల యొక్క ఆపేక్ష మేరకు ఉండాలి, ప్రజల ఆశీస్సుల మేరకు ఉండాలి. అసలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా, విడివిడిగా వెళ్ళాలని ఆశిస్తున్నారా? అది ప్రజా నిర్ణయం మేరకు నిర్ణయం ఉంటుంది, వైసీపీ పార్టీ నిర్ణయం మేరకు ఉండదు. సహజంగా ఏంటంటే, మీరేమంటారు? మీరు గ్రౌండ్లో ఉంటారు, పబ్లిక్తో చూస్తారు, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉంటారు, ఆ రైతులతో ప్రతిరోజు ఉంటారు. మీ కండువా అదే, మీ జెండా అదే, మీ ఎజెండా కూడా అదే. మీకేమనిపిస్తుంది? అంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలని నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా? ప్రస్తుతానికి ఇప్పుడున్న మా వాతావరణం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికల్లో త్రిశూల పథకం అమలు జరుగుతుంది. త్రిశూల పథకం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలుస్తాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వైసీపీ ముక్కోన పోటీ త్రిశూల పథకం అమలు జరగడానికి ఆస్కారం ఉంది. నిజాలు నేను నిర్ధారణ చేయలేను, అడుగులు అలా ఉన్నాయి. కాదండి, దీనివల్ల టీడీపీకి లాభమా, వైసీపీకి లాభమా? సరే, ఇద్దరు బలమైన ప్రత్యర్థులు ఈ రోజు అసెంబ్లీలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రెండే కాబట్టి. లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రధానమైన రాజకీయ పార్టీ. తప్పనిసరిగా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీదే ఉంటుంది. అత్యధిక పార్టీ అది, బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు.
ఆయన మీద ఉంది. సీనియర్ నాయకుడిగా, సీనియర్ నాయకుడే మొత్తం కాదు, ఏపీలో తెలుగు గడ్డ మీద ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది. ఆయన పోరాట పడిమ గొప్పది. కాపాడాల్సిన ధర్మం ఆయన మీద ఉంది. ఆయన ఈ రాజకీయాల్లో అధికార పార్టీని ఓడించటానికో లేదంటే అధికార పార్టీని గద్దెదించడానికో రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉండటానికి ఎవరిని కలవాలి, ఎలా కలవాలి అనేది కలవాల్సిన ప్రయత్నాలు ఆయనే చేస్తాడు. ఈ కలయికలు కనుక ప్రజల్లో ఏదన్నా కాస్త ఆస్వాదించే పరిస్థితి లేకపోతే దానిని నచ్చజెప్పాల్సిన బాధ్యత కూడా ఈ కలిసే పార్టీల మీదే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సానుకూలత లేదు ఆంధ్రప్రదేశ్లో. మీరు నాకు అన్నట్టుగా అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయం కానీ, ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఎందుకంటే రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రిజల్ట్ చెప్పింది కండి, 100 కంటే కూడా తక్కువ పర్సెంటేజ్ ఈరోజు బీజేపీతో ఉంది. ఇందాక మీరు అన్నారు 5 ఏళ్ల క్రితం కలిసి ఉన్నారు, 5 ఏళ్ళ తర్వాత అంటే అసలు ఇలా రాజకీయాలే ఉండవు మేడం. అలా ఉండే లెక్క అయితే ఇన్ని పార్టీలు ఇలా కలవు. ప్రజలు కూడా ఏం ఆశిస్తుంటే కూడా కలవచ్చు కలవకూడదు అనేది అయితే ఎక్కడ లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఉండ ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా. కానీ ఇప్పుడు ప్రజల మూడుని బట్టి మొన్నటి దాకా దాదాపుగా 110, 120 అంటే ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్టుగా పత్రిక మీడియా నుంచి వస్తున్న సమాచారం తప్పితే మాకేం తెలియట్లేదు అనేది అన్నారు.